జై శ్రీరామ్ అందరికి. ఇప్పుడే మనం అయితే సలేశ్వరం జాతరకి అయితే పోతున్నాము. మళ్ళీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఇవాళ అందరము చూద్దాం. ఇవాళ డేటు నిన్ననే స్టార్ట్ అయింది, ఏప్రిల్ 1కి అయితే. మేమైతే ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుంది స్టార్ట్ అయిపోయినాము. ఎంత టైం పడుతుందో తెలియదు, ఇంకా ట్రాఫిక్ అవంతా చూద్దాం ముంగడ పోయినాక. మేము ఇప్పుడైతే కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇవాళ అయితే మనకి హనుమాన్ జయంతి కదా, ఇక పోయే దారిలో మనకైతే కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అవుతుంది. బాస్ ఈజ్ ఇన్ పీస్ మోడ్. మనమైతే దర్శనంకి అయితే వచ్చేసినాం, కానీ లోపల చాలా లైన్ ఉంది. అట్లా అని చెప్పి మనం అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మళ్ళీ అక్కడ కూడా చాలా పబ్లిక్ ఉంటారు కదా ఇప్పుడు సలేశ్వరంలో కూడా. దర్శనంకి అయితే లేట్ అయిపోతుందని చెప్పేసి మనమైతే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే డిండి రిజర్వేర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకొక మ్యాక్స్ ఒక 1 అవర్లో అయితే మనం రీచ్ అయిపోతాం. ఇప్పుడే మనం అయితే ఎంట్రీ అయిపోయినాం అనుకో. ఉత్తరం టికెట్ అయితే తీసుకున్నాం 100 రూపాయలంట సలేశ్వరం జాతర కోసం. ఇప్పుడు చూడండి ఓన్లీ 3 డేసే కదా, ఎంత జాతర అయితే అవుతుందో. ఇప్పుడే మనం అయితే ఫారెస్ట్ లాగా అయితే ఎంటర్ అయిపోతున్నాం, చూడొచ్చు. తీసుకున్నాం టికెట్ ముంగడ పోనీ నాడు, ఇక మనం ఆపేది ఏం లేదనుకో. ఇప్పుడే మనం అయితే ఫారెస్ట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం, చూడండి. మజా కానీ రావరావి. ఇప్పుడే మనం అయితే ఎంట్రీ అయిపోతున్నాం, చూడండి. చాలా దుమ్ము ఉంది లోపడైతే. ఫోర్టీన్ కిలోమీటర్స్ మొత్తం దుమ్ము దుమ్ము అయిపోతాం. చూడండి ఇప్పుడు ఎట్లున్నాం మేము. దుమ్ము దుమ్ము అయిపోతాం అనుకో. 14 కిలోమీటర్స్ ఇట్లనే దుమ్ములో పోవాలా. ఒక్కొక్కళ్ళని చూస్తుంటే అయితే మాకు భయం భయం అవుతుంది, ఎట్లా అయిపోతామేమో అని. కానీ మజా ఉంటుంది లోపల పోయినాక. అదో ఇట్లా చూడండి, కార్లు కూడా మనుషులు చూడండి ఎట్లా అయిపోతారో మొత్తం. చూద్దాం లోపల పోయినాక అయితే ఎట్లయితే మనం. ఆటోలు చూడండి అగో మనుషులు. మస్తు భయం భయం అవుతుంది లోపల పోనీకైతే. దుమ్ము కన్నా పోనీకి భయం అవుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ స్టార్ట్ అయింది, ఇక లోపల దాకా ఇట్లనే ఉంటుంది, చూడొచ్చు. ఇదంతా అసలు ఫారెస్ట్ ఏరియా. నార్మల్ టైంలో అయితే రానియరు మనం లోపలికి. ఇప్పుడు ఈ సలేశ్వరం జాతర అవుతుంది కాబట్టి ఇప్పుడు 3 డేస్ అయితే రానిస్తారు అంతే. వెనకాల కూడా ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. అయితే ఇట్లనే పోవాలి, ఇట్లనే రిటర్న్ కావాలరా. డేంజర్. మనం ఇప్పుడే వచ్చేసినాము లోపల పార్కింగ్ దగ్గరకు అయితే. చూడొచ్చు చాలా మంది ఆర్టీసీ అయితే బస్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, చూడండి. ఆటోస్ కూడా ఉన్నాయి, షేర్ ఆటోస్. ఇంకా లోపలికి అయితే ఉంది చాలా నడిచేది, చూడాలా ఇంకెంత ఉందో లోపల దాకా అయితే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వచ్చిన వాళ్ళు అయితే అక్కడ స్టార్టింగ్లో దిగేసి నడుచుకుంటూ అయితే పోతుర్రు, లైక్ బస్సెస్లో ఆటోస్లో వచ్చేటోళ్ళు. లేకపోతే ఆటోస్ కూడా ఉన్నాయి అంటే ఎంట్రీలో లోపలికి రానికైతే.
ఏమైనా ఓన్ వెహికల్ వస్తే అయితే లోపల దాకా పోవచ్చు మంచిగా. ఇదైతే క్రాసింగ్ ఇప్పుడు. ఇప్పుడే బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మేము ఎట్లయిపోయినాం చూసారా? మనీ మన బాయ్ అయితే హైలైట్ అయిపోయి మనీ చూడు. అయ్యో ఎట్లుంది ఎక్స్పీరియన్స్? నేనైతే చూడండి ఎట్లయిపోయినా మొత్తం ఆఫ్ రోడింగ్ అయిపోయింది. మంచి ఆఫ్ రోడింగ్. ఇప్పుడైతే మొత్తం క్లీనప్ అయిపోయి అయిపోయినాం. మనీ బాయ్ అయితే డేంజర్ అయిపోయింది. ఎంత డేంజర్ అయితే దుమ్ము ఎర్రమట్టి మొత్తం దుమ్ము అయిపోయినాం. మళ్ళీ ఇప్పుడు అదే రూట్లో పోవాలి దర్శనం అయినాక. అప్పుడు ఇంకా హైలైట్ అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి అయితే పోతున్నాం. చూడొచ్చు కట్టెలు ఉన్నాయి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక చూడాలి, ఆ టైం అయితే ఎక్కువసేపే పడుతుందంట. లోపడైనాక చూడాలి. మనం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం సలేశ్వరం జాతరకి అయితే. మన బాయ్ వాళ్ళు అయితే జేవడకెళ్ళి అయితే వచ్చేసి గోపి హోటల్ కాడ ఉంటారంట. బాయ్ హాయ్ బోలో రామ్ రామ్. జై సీతారాం. జై సీతారాం भाई राम राम भैया राम राम भैया लोग कहते जेवड़ा में रहते आगा तो देखे तो भैया कली మనకైతే పోయేతో వాళ్ళైతే వాటర్ మెలన్ అయితే ఫ్రీ ఇస్తారు చూడండి. అనుకుంటారు కానీ ఎండకు తిని మంచిగా తిని నిదానంగా వెళ్ళండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పతయే హర హర మహాదేవ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడొచ్చు మొత్తం ఇట్లా కిందికి దిగుతుంది. డేంజర్ ఉంది రోడ్ అయితే. రోడ్ సారీ ఫారెస్ట్ హైలైట్ ఉంది. ట్రెక్కింగ్ అయితే మస్తు ఉంది. ఎక్స్పీరియన్స్ చేయాలా. నల్లమల్ల ఫారెస్ట్ మస్తు డేంజర్ ఉంది. దర్శనంకి అయితే టికెట్ తీసుకోవాలా. మనిషికి 30 రూపీస్ తీసుకుంటేనే రానిసార్ లోపలికి, లేకపోతే రానియర్. చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. అట్లా ఆపి 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 పంపిస్తారు. నాకు తెలిసి మా దర్శనం రేపు సాయంత్రం, సారీ ఇవాళ ఈవినింగ్ అన్నా, లేకపోతే ఇవాళ నైట్ అన్న అవుతుంది. నమ పార్వతీ పతయే హర హర. జై శ్రీరామ్. జై భవానీ.